శివగారు పిలిచిన తప్ప ఆయన మురళి అంటే మరి మిషన్ ఆ గట్టు నుంచి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. ఇక్కడ ఎవరో వరిపోలం కాబట్టి ఇంకెవరో ఆక్రమించి చెరువులు అయితే ఆక్రమించుంటారు. ఈరోజు ఇంకా 15 రోజుల క్రితం మొదలుపెట్టి పంట కాలువలు డ్రైన్లు కూడా ఎండగిండి కోలమూరు పాములపర్రు ఈ మధ్యన ఉన్నదంతా కూడా ఇప్పుడు తరచుగా ముంపుకు గురవుతూ ఈ దగ్గరలో ఉన్న సుమారు 500 ఎకరాలు ప్రతిసారి ముంపుకు గురవుతుంది. 10 సంవత్సరాలుగా రిపేర్లకి మేజర్ రిపేర్లకి ఈ కాలువలు కానీ ఈ డ్రైన్లు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అఫ్కోర్స్ నియోజకవర్గం అంతా మోరార్లెస్ అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ నీటి సంఘాల ఎన్నికలు కూడా అయిన తర్వాత మురళీరాజు గారు కూడా మన ఏరియాకే ప్రాజెక్ట్ కమిటీ కూడా రావటం చాలా శుభ పరిణామం. ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పటికి వస్తాయి అన్నదే అది పెద్ద ప్రశ్నార్థకం అయినప్పటికీ కూడా కొంచెం మంది హృదయం ఉన్న వాళ్ళ సహకారంతో వాళ్ళని సీడ్ క్యాపిటల్ లాగా ముందే పెట్టుబడి పెట్టి పనులన్నీ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయమే మనకి ఆధారం. అక్వాకల్చరు, అగ్రికల్చరు ఈ రెండింటి మీదే మన ఉండి నియోజకవర్గం పూర్తిగా ఆధారపడి ఉంది. కాబట్టి దానికి జీవనాడి సరైన డ్రైనేజ్ వ్యవస్థ, సరైన కాలువల వ్యవస్థ. సో ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది అన్నది ఆలోచించకుండా ప్రజల సహకారంతో ముందుకెళ్తున్నాం. చాలా చోట్ల కాలువ గట్లని చేపల చెరువులు ఉన్న దగ్గర గట్లన్నీ కూడా వాళ్ళు సొంతానికి ఆక్రమించుకున్న దాఖలాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క కాలువ గట్టుని మళ్ళీ ఆక్రమణలన్నీ తొలగించుకుంటూ వస్తున్నాం. దాని వరకు ఒక నిర్ణయం తీసుకున్నాం. పని అయితే నీటి సంఘం వాళ్ళు చేస్తారు ట్రాన్స్పరెంట్గా. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్లు నిన్న మాలవాన్ తిప్ప వెళ్తామంటే ఒక 5-6 కిలోమీటర్లు మొత్తం గట్లన్నీ ఆక్రమించి చేపల చెరువులు వేస్తారు. అక్కడ పారదర్శకంగా అక్కడ ఒక కమిటీ పెట్టి మిషన్ ఎన్ని గంటలు పనిచేసింది, ఆ ఆక్రమించుకున్న దాన్ని మళ్ళీ పొక్లైనర్ వెళ్ళి దారి చేసి వాళ్ళకే ఆక్రమించుకున్న వాళ్ళకే అది ఎంత పొడుగు కిలోమీటర్ ఆక్రమించుకున్న వాడికి ఆ కిలోమీటర్ పొడుగు రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు అయితే అంత వాళ్ళకే ఇచ్చేలాగా మొత్తం పనులన్నీ కూడా ప్రారంభిస్తున్నాం. కలవపూడి రోడ్డు ఆల్రెడీ అలాగే చేసాం. మాలవాన్ తిప్ప రోడ్డు కూడా ఆ పొడుగుతూ అలాగే చేస్తాం. అలాగే ఇంకెక్కడైనా సరే ఆక్రమణలు ఉంటే ఆక్రమణదారుల్ని
అతిగా ఇబ్బంది పెట్టకుండా పని చేయటం, అంటే ముందే వాళ్ళకి చెప్పి నువ్వు చేయమంటాం, ఇదంతా న్యూసెన్స్గా ఉంది. ఆ పని చేసేసి చేసిన పనికి బిల్లు ఇచ్చి వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తాం. ఎవడైనా డబ్బులు కట్టకపోతే